యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి కొన్ని ప్రశ్నలు, వాటి జవాబులు తెలుసుకుందాము. 1. యోసేపు వంశము ఏది? జవాబు: దావీదు వంశమైన యూదా వంశమే యోసేపు వంశము. 2. యోసేపుకు ఎవరితో ప్రదానం చేశారు? యోసేపుకు కన్యకైన మరియతో ప్రదానం చేశారు. 3. యోసేపు నివసించు ఊరు ఏది? జవాబు: యోసేపు నివసించు ఊరు గలిలయలోని నజరేతు అను గ్రామము. 4. ఎలిజబెత్తు గర్భము దాల్చిన 8వ నెలలో మరియ వద్దకు దేవదూత పంపబడెను. జవాబు: ఎలిజబెత్తు గర్భము దాల్చిన 6వ నెలలో మరియ వద్దకు గబ్రియేలు దూత పంపబడెను. 5. గబ్రియేలు దూత మరియతో ఏం చెప్పెను? జవాబు: గబ్రియేలు దూత మరియతో, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. 6. మరియ దూత చెప్పిన శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా ప్రభుదూత ఇంకా ఏం చెప్పాను? జవాబు: గాబ్రియేలు దూత మరియతో, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదే ఇండునని ఆమెతో చెప్పెను. 7. కుమారుని కందువు అన్న దూతతో మరియ ఏమన్నది? జవాబు: కుమారుని కందువు అన్న దూతతో మరియ, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగ జరుగును అని దూతతో అన్నది. థ్యాంక్ యూ.